నేత ముద్దుబిడ్డ మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు పొలిట్ బ్యూరో మెంబర్గా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ అయ్యుండి పొలిట్ బ్యూరో మెంబర్గా ఎన్నిక కావటం అది ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యుల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో ఇంత మంచి పదవి ఆయనకు అధిరోహించడం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఎప్పుడూ కూడా పేదవారికి అండగా ఉండాలి, ఎవరికే కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటూ ఎప్పుడు ముందు ఉండే ధనంజయ్ గారు ఇక ముందు ముందు కూడా మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నువ్వు పట్టుకనా అటు తీసుకోవాలా నువ్వు ఇటు పట్టుకుంటా కానీ మేము చేయి కదిలేవారు లేదు నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను అందరం పెడితే మళ్ళీ నేను ఫ్యాక్టరీ వచ్చింది ఇప్పుడు. ఓకే మనోడికి కూడా కెమెరా చేతిలో పెట్టా. ఈరోజు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మన చేనేత ముద్దుబిడ్డ గుత్తుకొండ ధనంజయ్ గారికి పొలిట్ బ్యూరో పదవి రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ పదవి రావటం ముఖ్య కారణం మన మంగళగిరి ఎమ్మెల్యే గారైన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు సహకారంతో ఈ పదవి రావటం చాలా ఆనందంగా ఉంది. అసలు మన పద్మశాలీలకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరీ మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మిత్రులు గుత్తుకొండ ధనంజయ్ గారికి మన తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదమైనటువంటిది పొలిటికల్ బ్యూరో పదవి లభించటం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. దీనికి ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనుల్లో మన ముఖ్య పాత్ర వహించినటువంటి ధనంజయ్ గారిని గుర్తించి ఈ రోజున ఈ పదవి లభించడం మనకి ఎంత ఆనందంగా ఉంది. మా మంగళగిరి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇరువురు కలిసి తెలుగుదేశం పార్టీలో గతంలో నారా లోకేష్ గారు కష్టపడిన వాళ్ళకి అన్ని అవకాశాలు అందిస్తామని చెప్పి యువగళం సాక్షిగా ప్రకటన చేయటం కానీ, పదే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా, ఒక సామాన్యమైన కార్యకర్తను కూడా పొలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గతంలో మన చంద్రబాబు నాయుడు గారండి, నారా లోకేష్ గారు కానివ్వండి మాట్లాడటం, మాటలు చెప్పడమే కాదు అది చేతల్లో ఆచరించి చూపించడం కూడా ఈ రోజున మన మంగళగిరిలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. 1982 అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చేనేత నాయకులుగా, బీసీ నాయకులుగా, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, అదే కాకుండా మంగళగిరి చేనేతల్లో తన తలలో నాలుకలాగా గుత్తుకొండ ధనంజయ్ గారు మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి పనిచేయటం ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసిన విషయమే. వారి కష్టాన్ని, వారు తెలుగుదేశం పార్టీకి పట్ల నిబద్ధతతో పనిచేసినటువంటి విధానాన్ని గుర్తించి ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు, మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు వారికి పాలిట్ బ్యూరోలో అవకాశం కల్పించడం, ఇది మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చేయలేనటువంటి అత్యున్నతమైన పదవిని మంగళగిరి నియోజకవర్గానికి, చేనేత సామాజిక వర్గానికి కేటాయించడం, ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ సొసైటీ తరపున అందరం కూడా ఇవాళ గుత్తుకొండ ధనంజయ్ గారికి వచ్చినటువంటి అవకాశానికి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ తరపున తెలియజేస్తా ఉన్నాం.